మరి అల్లు అర్జున్ గారిది AA 22 నుంచి ఒక కొత్త గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? అవునవునన్న, నాకైతే మంచిగా అనిపించింది అన్న. నాకు ఆ కత్తి, ఆమె దీపిక, ఆ స్టెన్స్ కానీ చాలా బాగా అనిపించింది అన్న. ఏదో కొత్త క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుందన్న, మంచిగా ఉంది. ట్రైలర్ వస్తే ట్రైలర్ దెబ్బకి వెళ్ళిపోతుంది. మూవీ రిలీజ్ అయినా కూడా మూవీ పోతుంది అన్న. పుష్ప రేంజ్లో ఇంత వెళ్తుంది అంటారా పాన్ ఇండియన్ లెవెల్లో? పుష్ప కన్నా ఎక్కువ పోవచ్చు అనిపిస్తుంది అన్న. ట్రైలర్ చూసినాకైతే చెప్పవచ్చు. ఇప్పుడైతే ఇది ఒక సూపర్ హీరో ఫిలిం అంటున్నారు కదా, అల్లు అర్జున్ గారిని సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్? చేయొచ్చు అన్న, చేస్తారు. అంటే పుష్పలో ఇట్లా మాస్గా ఉండి దాని తర్వాత మళ్ళీ సూపర్ హీరో అంటే అన్న, ఇది అల్లు అర్జున్కి ఏదైనా సెట్ అవుతుంది అన్న. అల్లు అర్జున్కి మాస్ క్లాస్ మొత్తం ఏదైనా సెట్ అవుతుంది. ఆయన ఏది చేసినా కూడా వెళ్ళిపోతుంది దెబ్బకి. సో మరి అల్లు అర్జున్కి సెట్ అవుతుంది అంటావా? దీపిక పదుకొని సెట్ అవుతుంది అన్న, అవుతుంది. హేటర్స్కి ఏం చెప్తావు? అల్లు అర్జున్ గారు ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళకన్నా ఏం చెప్పలేమన్నా. తమ్ముడు, మరి సందీప్ రెడ్డి వంగ మూవీ కట్ చేసి ఇటు వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే కొంచెం ఏమంటారు దీన్ని, బాస్ అన్నది వదిలేసి ఇటు వచ్చింది.